హలో గైస్, వెల్కమ్ టు స్టార్స్ లైవ్లీ ఛానల్. దిస్ ఈస్ ద లాస్ట్ వ్లాగ్ ఆఫ్ మై బర్త్డే వ్లాగ్. మేమైతే ఇక్కడ లేక్ దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసి మేమైతే టెంపుల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు కదా వాటర్లో. సో అలా మా ఇద్దరు పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేశారు. అండ్ ఆ తర్వాత టెంపుల్కి అయితే తీసుకెళ్ళాము. ఫస్ట్ అయితే మేము ఇక్కడి నుంచి ఒక 15 minutes డిస్టెన్స్ చూపిస్తుంది కోటిలింగేశ్వర టెంపుల్. సో అక్కడికైతే వెళ్ళాము. ఇది చాలా విశిష్టం బికాజ్ ఆ లింగం అనేది మనకి వారణాసి నుంచి తెచ్చారు. అండ్ ఆ గర్భగుడిలో ఉన్న లింగం కింద మనకి పుట్టమన్నుతో 165 లింగాలు అయితే ప్రతిష్ఠించారంట, బావిలో ఉంటాయి. సో మనకి అక్కడ చెప్పేది ఏంటంటే ఈ టెంపుల్ని శివపార్వతులు కల్లో వచ్చి ఒక దంపతులకు చెప్పి టెంపుల్ కట్టించమని చెప్తే వాళ్ళు ఇలా ఒక టెంపుల్ని అయితే నిర్మించారంట. సో ఈ టెంపుల్ విశిష్టత అయితే నేనైతే గూగుల్లో అయితే తెలుసుకున్నాను. సో నేను మీకు అదే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. అండ్ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. కోటిలింగేశ్వర టెంపుల్ అంటే నేను చాలా లింగాలు ఉంటాయి అనుకున్నాను. బట్ మనకి మెయిన్ గుడి గురించి ఏంటంటే మనకు అక్కడ పుట్టమన్నతో లింగాలు పెట్టారు కదా. సో దానివల్ల కోటిలింగేశ్వర టెంపుల్ అని వచ్చింది. అండ్ ఇక్కడ మనకి టెంపుల్ ఆర్కిటెక్చర్ మీద అన్ని లింగాలు అయితే పెట్టారు. సో చాలా బాగుంది టెంపుల్ అయితే. మస్ట్ విజిట్ టెంపుల్. ఎవరైనా సిద్దిపేటలో ఉన్న వాళ్ళైతే చాలా తప్పకుండా తెలుస్తుంది వాళ్ళకి. అండ్ ఇక్కడ పెద్ద నంది కూడా ఉన్నారు. అండ్ మనకి ఇక్కడ మెయిన్ టెంపుల్లో ఏంటంటే శివపార్వతుల అభిషేకం జరుగుతుంది. అంటే శివలింగాన్ని కాకుండా శివపార్వతులు ఇట్లా ఉంటారు కదా, ఉమాపార్వతి దేవిగా. సో అలా వాళ్ళకి అభిషేకాలు అయితే జరుగుతాయి. అక్కడ మనకి కొన్ని లింగాలు అయితే ప్రతిష్ఠించారు. సో నేనైతే మీకు టెంపుల్ అయితే కంప్లీట్గా చూపిస్తున్నాను. సో ఇక్కడే మనకి అభిషేకం చేస్తారనమాట. సో అటు సైడు ఇటు సైడు మనకి లింగాలు అయితే ఉన్నాయి. అండ్ శివరాత్రి టైంలో ఫుల్ ఉత్సవాలు అయితే అవుతాయి ఈ టెంపుల్కి. అలా అర్చన అయితే చేసుకొని మేమైతే టెంపుల్ని అయితే మంచిగా విజిట్ చేసి కాసేపు ఒక 10 minutes అయితే కూర్చున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అండ్ కొన్ని పిక్స్ అయితే దిగాము. నెక్స్ట్ టెంపుల్ కూడా చాలా ఫేమస్. మీ అందరూ గెస్ట్ చేసే ఉంటారు. సిద్దిపేటలో 2 ఫేమస్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి అష్టాదశ శక్తిపీఠం రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో అది కూడా ఇక్కడ నుంచి మాకు ఒక 30 to 35 minutes చూపిస్తుంది. సో దిస్ ఈజ్ ద టెంపుల్. నేనైతే ఇది ఇన్స్టాగ్రామ్లో కూడా చూశాను. బట్ నేను విజిట్ చేస్తాను అనుకోలేదు బికాస్ చాలా డిస్టెన్స్ కదా సిద్దిపేట అంటే. సో మనకి ఇలా అందరు అమ్మవార్ల శక్తిపీఠాలన్నీ ఉన్నాయన్నమాట. మనకి గుడి చుట్టూ గర్భగుడి దగ్గర రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటే చుట్టూ మనకి మొత్తం శక్తిపీఠాల అమ్మవార్లు అయితే ఉన్నారు. నేను మీకు క్లియర్గా చూపిస్తాను వీడియోలో, ఒకసారి అయితే చూసేయండి. సో బోర్ కొట్టదని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ప్రతి స్టేట్ నుంచి మనకి శక్తిపీఠాలు ఇలా అయితే ప్రతిష్ఠించారు. అండ్ మేము గుడికి వెళ్ళేసరికి 12 అయిపోయింది. ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం 1 o'clock క్లోజింగ్. సో కొంచెం టెంపుల్ అయితే ఓపెనే ఉంది అక్కడ, శివుడి గుడి. సో అక్కడ దర్శించుకొని మేమైతే తర్వాత డైరెక్ట్గా మేమైతే ఇంటికి వచ్చేసాము. సో ఇది అనమాట రామలింగేశ్వర స్వామి టెంపుల్. చాలా ప్రశాంతంగా ఉంది కదా టెంపుల్ అయితే. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. నాకైతే ఈ బర్త్డే చాలా నచ్చింది బికాజ్ మంచిగా టెంపుల్స్ అయితే విజిట్ చేశాను. అండ్ అక్కడ స్టే కూడా చేశాను సిద్దిపేటలో. సో ఎవరైనా చూడనట్టయితే పక్కాగా విజిట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసేయండి. బై బాయ్, కీప్ స్మైలింగ్.